ఈరోజు ప్రకాశం డిస్టిక్ కనిగిరి నియోజకవర్గంలో భైరవకోన దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక రాయికే ఇక్కడ శిల్పాలను అయితే చెక్కడం జరిగింది. శివలింగాలు కావచ్చు, మరెన్నో కావచ్చు. సాక్షాత్ పరశివుణ్ణి మనము కళ్ళారా చూసినట్టుగా ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. మనం చూసుకోవచ్చు. ఇక్కడైతే కావచ్చు, ఇది వర్షాకాలం అయితే ఇట్లంతా వాటర్ రావడం కావచ్చు. ఇక్కడైతే మొత్తం శివలింగాలు అయితే కావచ్చు, గుడి మొత్తం రాయితోనే శిల్పాలు చెక్కడం జరిగింది. మనము టెక్నాలజీ అనేది సైన్స్ అండి ఈ రోజు నుంచి వచ్చిందని మనం అనుకుంటున్నాం. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది పూర్వం నుంచి పెద్దలైతే దీన్ని కనిపెట్టడం అయితే జరిగింది. ఈరోజు మనం ఇక్కడ వినాయకుని గారిని అయితే చూడవచ్చు. ఇక్కడైతే దేవతా మూర్తులను అయితే చూడవచ్చు. ఇక్కడనే చాలా అద్భుతంగా కట్టడాలు అయితే మనకు చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నాయి. మొత్తం బండే కావచ్చు. ఈ గుడి మొత్తం ఒక రాయితోనే అత్యద్భుతంగా ఈ శిల్పాలను అనేది చెక్కడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వర్షం పడితే దేవుని పాదాల చెంద నుంచి వాటర్ అయితే పోవడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే గుడి మొత్తం శివలింగాలతో మొత్తం అంతా అయితే చెక్కడం జరిగింది. ఇక్కడ మనం ఎక్కడైనా చూసుకున్నా కానీ ఇంత అరుదుగా మనం ఎక్కడ చూసినలా ఇదే మొట్టమొదటిగా మనం చూడటం అయితే ఒక రాయికే శిల్పాలు చెక్కడం. మనం ఇప్పుడైతే శివలింగం దగ్గరికి అష్టకాల ప్రచండ శివలింగం దగ్గరికి అయితే మనం ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నది ప్రతి ఒక్క శిల్పం అయితే చాలా క్లియర్గా చేశారు. ఎక్కడే కానీ సిమెంట్ అనేది లేకుండా ఓన్లీ బండరాయితోనే శిల్పాలు అయితే చెక్కడం జరిగింది. ఇక్కడ మనం చూసుకునేదైతే ప్రతి ఒక్కటి కావచ్చు. అక్కడైతే ప్రక్ష గాతలింగం అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకునేది అయితే మొత్తం బండే కావచ్చు, ఇక్కడ శిల్పాలు కావచ్చు, మొత్తం కావచ్చు. ప్రత్యేకంగా మన కళ్ళతో పరశివుణ్ణి ప్రత్యక్షముగా గావించినట్లు మనం చూసినట్లయితే ఉంది. మీరే చూడండి, ఇక్కడ రాయికి అయితే శిల్పాలు చెక్కడం జరిగింది.